హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్యాన్ క్లబ్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో డెఫినెట్గా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో అసలు ఫ్యాన్ క్లబ్ కల్చర్ అనేది ఎలా స్టార్ట్ అయింది, తర్వాత ఫ్యాన్ క్లబ్ కల్చర్ ఎలా ఉంది మన కరెంట్ ఇండియాలోని, సో ఈ విషయాలు అయితే నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక వచ్చినట్టయితే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఫ్యాన్ క్లబ్ కల్చర్ కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు అందరూ కూడా కలిసి కార్స్ గురించి లేదా వెహికల్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకునేవాళ్ళు. అట్లానే వాళ్ళ ఐడియాస్, వాళ్ళ థాట్స్, తర్వాత వాళ్ళు ఒక ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇది మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎప్పుడైతే వచ్చిందో, సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏంటంటే ఈ ఫ్యాన్ క్లబ్ ఎక్స్పీరియన్స్ అనేది యాంప్లిఫై చేసింది. అంటే మోర్ అండ్ మోర్ పీపుల్, ఒక స్టేట్, ఒక కంట్రీ, అలాగే ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ కనుక చూసినట్లయితే ఓవరాల్గా ఈ సోషల్ మీడియా వల్ల అందరూ కనెక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాస్ షేర్ చేసుకోగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇది ఒక డేంజరస్ ట్రెండ్ కూడా అవుతుంది. అది ఎలా అనేది చూద్దాం. సో ఈ ఫ్యాన్ క్లబ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తుంది. ఏ విధంగా అనేది మనం చూసినట్లయితే ఒక బ్రాండ్ మీద ఒక ఇష్టం పెంచుకోవడం, బ్రాండ్ మీద ఇష్టం అనేది డెఫినెట్గా ఉండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అవి వాటి డిఫెండ్ చేసుకోవడానికి అని చెప్పి, వాళ్ళ పాయింట్స్ డిఫెండ్ చేసుకోవడానికి అని చెప్పి డెఫినెట్గా ఇంకొకరి మీద నెగిటివ్ కమెంట్స్ చేయడం, అట్లానే మనకు లాజికల్గా ఆలోచించకుండా అసలు ఈ వెహికల్స్ మనకి ఎంతవరకు యూజ్ అవుతున్నాయి, ఈ వెహికల్లో ఎటువంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఈ వెహికల్లోని ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, ఈ వెహికల్ యొక్క కాస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ వెహికల్ యొక్క సర్వీస్ కరెక్ట్గా ఉందా లేదా, ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి డిస్కస్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. కానీ ఈ పాయింట్స్ యూస్ చేసి చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మీరు చూసినట్లయితే చాలా వరకు డ్రాగ్ రేసింగ్ వీడియోస్ అయితే మనం చూస్తున్నాం. అది చాలా డేంజరస్ టైం. అట్ ది సేమ్ టైం యాక్సిడెంట్ వీడియోస్ అయితే పెడుతున్నారు. సో చాలా దారుణంగా అయిన యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ తీసి ఈ వెహికల్కి ఈ డ్యామేజ్ అవుతుంది, సో అందుకని ఈ వెహికల్ పర్చేస్ చేయొద్దు, ఇలాగా ఒక నెగిటివ్ ట్రెండ్ అనేది చాలా కంటిన్యూ అవుతుంది. సో ఇది కొన్ని కార్ కంపెనీస్ అయితే చేస్తూ ఉండొచ్చు. మేబీ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్కి కొన్ని కమెంట్స్ పెట్టి, కంపెనీస్ అయితే వేరే కంపెనీస్ గురించి నెగిటివ్ కమెంట్స్ పెట్టి, ఇలా చాలా వరకు అయితే కంపెనీస్ రైవల్రీ అయితే పెంచుకుంటున్నాయి. సో ఒక విధంగా హెల్తీ పరంగా మనం చూసుకున్నట్లయితే మంచి డిస్కషన్స్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. బట్ అట్ ద సేమ్ టైం నెగిటివ్ కమెంట్స్, నెగిటివ్ మార్క్స్, ఎస్పెషలీ డ్రాగ్ రేసింగ్ వీడియోస్, తర్వాత యాక్సిడెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది నార్మల్ ఆడియన్స్కి. ఎస్పెషలీ ఇండియాలో కనుక మనం చూసినట్లయితే చాలా కార్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇండియన్ కార్ కంపెనీస్ ఉన్నాయి, వేరే ఫారెన్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో టాటా, మహీంద్రా లాంటి ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. అట్లనే మనకి వేరే కంట్రీస్ చూసినట్లయితే మనకి హోండా ఉంది, సుజుకి ఉంది, హుండై ఉంది, ఇలా డిఫరెంట్ బ్రాండ్స్, స్కోడా ఉంది, ఇట్లా డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఉండాలి కంపెనీస్ మధ్యలో. సో దానివల్ల కస్టమర్ అనే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మోర్ ఫీచర్స్, సేఫ్టీ పరంగా కానీ, లేదంటే కార్లో ఉన్న ఫీచర్స్, లేదా ప్రైజింగ్ పరంగా కానీ ఒక మంచి కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో అది డెఫినెట్గా ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం మనకి ఒక కస్టమర్కి ఏ విధంగా ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో, ఫ్యాన్ క్లబ్ కల్చర్ ఒక డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్ ఒక రైట్ పాత్రలోనైతే ఉండాలి. సో దాని గురించి ఒక హెల్తీ డిస్కషన్స్ జరగాలి. అంటే ఒక కార్ ఎలా ఉండాలి, అంటే వాళ్ళ ఫీచర్స్ ఏముండాలి, సేఫ్టీ ఫీచర్స్ ఏముండాలి, అట్ ద సేమ్ టైం కార్ ఒక ప్రైజింగ్ ఎలా ఉండాలి, సో ఇలాంటి వాటి గురించి హెల్తీ డిస్కషన్ అయితే సో డెఫినెట్గా మంచి వెహికల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్స్ డిజైన్ చేసి కస్టమర్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నా వీడియోస్లో కూడా నేను స్పెసిఫిక్గా ఏదైనా కార్ బ్రాండ్ గురించి కానీ, లేదా ఏదైనా కార్ గురించి మెన్షన్ చేస్తుంటే నాకు పర్సనల్గా వాళ్ళు ఎటువంటి పేమెంట్స్ చేయలేదు. అట్ ద సేమ్ టైం పర్సనల్గా నాకు ఏ కార్ బ్రాండ్తోని నాకు రైవల్రీ అయితే లేదు, నాకు ఎటువంటి గొడవలు లేవు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా స్టడీ చేసి దాని గురించి కస్టమర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అందరూ బెనిఫిట్ అవుతారు. సో డెఫినెట్గా అది ఒక మంచి వెహికల్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళు లాంగ్ టర్మ్ యూస్ చేస్తారు. కాబట్టి కార్ అనేది మేబీ ఒక 6 years 10 years ఒక లాంగ్ టర్మ్ యూస్ చేస్తారు. కాబట్టి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో డిఫరెంట్ బ్రాండ్స్ గురించి నేను మాట్లాడతాను. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను సుజుకి, హుండై వెహికల్స్ నేను యూస్ చేసినప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ప్రాబ్లం అయినప్పుడు, ఎప్పుడైనా నేను కార్ బ్రాండ్కి రీచ్ అయినప్పుడు వాళ్ళు నాకు ఎటువంటి రెజల్యూషన్ ఇస్తారు, నేను యాజ్ అ కస్టమర్గా నేను వాళ్ళకి రీచ్ అవుట్ అయినప్పుడు నాకు కరెక్ట్గా ఆన్ టైం సర్వీస్ ఇస్తున్నారా లేదా, నేను కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది, సో ఈ విషయాల మీద నా ఎక్స్పీరియన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అట్లనే నేను చేసే వీడియోస్లో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎటువంటి కార్స్ తీసుకోవాలి, లేదంటే ఎటువంటి బ్రాండ్స్ మీరు చూస్ చేసుకోవాలి,
కొనడం ఒకటే కాదు, తర్వాత సర్వీస్ ఎలా మెయింటైన్ చేయాలి కారు, ఇలాంటి ఇంపార్టెంట్ విషయం అయితే మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం ఈ ఫ్యాన్ క్లబ్ కల్చర్లోని డేంజరస్ థింగ్ ఏంటంటే చాలా వరకు కొన్ని కార్స్ తీసుకొని ఈ కార్స్ బాగుంటున్నాయి, లేదంటే కొన్ని కార్స్ సైడ్ తీసుకొని ఈ కార్స్ బాగుంటలేదు, ఇలాగా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు మనం ఆలోచించలేకపోతున్నాం నిజంగా ఈ కార్ మనకి యూజ్ అవుతుందా లేదా ఈ కార్ మనకి యూజ్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కార్ అనేది ఒక రిక్వైర్మెంట్ అవుతుంది. అందరికీ ఒకే కార్ సూట్ అవుతుంది అని ఎక్కడా లేదు. సో ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీకి చిన్న కార్ సరిపోతుంది, అట్లా పెద్ద ఫ్యామిలీకి ఒక పెద్ద కార్, ఎస్యూవీ కార్ ఉండాలి. సో అట్లా మన ఫ్యామిలీ సైజ్ బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఎక్కడ ఉంటున్నాం, ఒక విలేజ్లో ఉంటున్నామా, ఒక సిటీలో ఉంటున్నామా, ఎలాంటి రోడ్ కండిషన్స్ ఉన్నాయి మన చుట్టుపక్కల, ఇలాగా చాలా విషయాలు అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఈ విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఒక మంచి వెహికల్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం చుట్టుపక్కల ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎన్ని బ్రాండ్స్ ఉన్నా మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఒక మంచి వెహికల్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం వెహికల్ తీసుకున్నాక సర్వీస్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా మనకి ఒక భరోసా అయితే కంపెనీస్ ప్రొవైడ్ చేయాలి. సో డెఫినెట్గా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో దయచేసి ఆలోచించండి ఒకరి గురించి కమెంట్ చేసినప్పుడు. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు చేస్తున్న కంటెంట్ డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది మీరు కమెంట్స్ చేయడం వల్ల. సో ఇది నా రిక్వెస్ట్. సో ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తుంటాను, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.